ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, మూర్తి గారు, జీవి, అన్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి. మీరందరూ నాకు అందరికన్నా ముందు జీవి తెలుసు. ఇప్పుడు నేను 12th చదివేటప్పుడు ఆయన ఫస్ట్ వెబ్సైట్ వచ్చినప్పుడు, దాని తర్వాత అఫ్కోర్స్ నాకు పరిచయంలో అన్వర్ బాగా పరిచయం నాకు ఈనాడు రోజుల నుంచి. దాని తర్వాత మూర్తి గారు పరిచయం. మీరు మాకు చిన్నప్పుడంతా మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పరిచయం, కానీ సన్నిహితం మీతో ఎక్కువ మాకు ఉండేది కదా. మీరందరూ నాన్నగారి జనరేషన్, మీరు ఆయనతో ఎక్కువ చనువు ఉండేది మీకు. ఆయన అంటే లేదా అప్పట్లోనే పాపం మాకు అన్న వయసులో ఉండేవాడు, ఇప్పుడు కూడా అన్న వయసులోనే ఉన్నాడు. ఆయన కష్టం, కొడతాడు అంకుల్ అని పిలుస్తాడు. మూర్తి గారికి అయితే చాలా పేర్లు ఉన్నాయి. ఏమని? చాలా పేర్లు ఉంటాయి మూర్తి గారిని అంకుల్ అని పిలవాలైతే నేను. బట్ థ్యాంక్ యూ. యూనో కన్నప్పకి జనరల్గా మేము అందరితో ఇండివిజువల్గా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఒక గ్రూప్గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్గా ఉంటుంది. లెట్స్ హ్యావ్ అ ఫ్రీ టాక్. కన్నప్ప గురించే కాదు, బట్ యూనో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ హియర్, ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మీరు ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. షూర్. ఏంటిది ఆ ఓత్? అంటే అంతా నిజమే చెప్తాను కాదు, తప్పించుకోను. సో తప్పించుకోను, అది మీరు భరించగలిగితే ఓకే. బాగా పర్లేదు. నిజాలు భరించే శక్తి లేదంటారా? ఏమో, నేను చెప్పే మాటలకు భరించే శక్తి ఎవరికో చూసే వాళ్ళకు ఉంటుందా లేదా అని. కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐఎమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. దిల్రాజు గారి భాషలో చెప్పాలంటే నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని అంటారు ఆయన ఎక్కువ. ఆయన ప్రతి దాంట్లో కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకసారి ఎవరో ఏదో మాట్లాడితే సునీల్ గట్టిగా అన్నాడు, మాట్లాడుకొని తమ్ముడు నా గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతుంది. ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి, నా గురించే కదా మాట్లాడుతున్నాడు, మాట్లాడుకొని అన్నాడు. మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, దీపం వెలుగుతుందని. దిల్రాజు గారు కూడా చాలామంది ఈ నోషన్లో ఉన్నారు, ఈ ఐడియాతో ఉన్నారు. అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. నాట్ ఇన్ జనరల్. ఎప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, జర్నలిజంలో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్ట్ ఇట్, బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్. సో దట్స్ ద రీజన్ నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తగా, ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ విల్ ట్రావెల్. సార్ నేను అదే చెప్తున్నాను సార్, జనాలు ఎలా ఉంటారంటే ఒక నిజాన్ని ఒప్పుకోవడానికి అలా ఉండదు. ఎలా ఉంటుంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టి అనుకోండి, 60 మంది కామెంట్లు చేస్తారు, అరే ఎందుకురా పెట్టావు, నువ్వేంట్రా, నీ వయసు ఏంట్రా, ఇది చేస్తారు. సరే పోనీ నా వయసు కాదు, అమ్మాయి ఫోటో తినేసి ఒక దేవుడు ఫోటో పెట్టారు అనుకోండి, వాడు కనీసం అక్కడ నమస్కారం కూడా పెట్టడు. అదేంట్రా మీరు నమస్కారం పెట్టవు కదా అంటే, అయితే నువ్వు నమస్కారం పెడతాను, స్పందిస్తావు, నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు అట్లా మళ్ళీ. సో ఈ వయసు వరుస ఉంటుంది, ఎవరిని సాటిస్ఫై చేయలేము. మీకు తెలుసా సార్, ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటోనే ఉంటాయి. అది ఎప్పుడు ఏడాదికి ఇంట్లో గొడవ చేశారా? మనకు సమస్య లేదు, వీధిలో పడుతున్న సమస్య. అదే బాబు ఇప్పుడు చూస్తారు. నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అండి. నేను ఏ ఫోటో పెట్టినా కూడా నా ఓన్, నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయను. నేను ఫోటో పెట్టాను, నేను క్లిక్ చేయాలి, నేను వీడియో తీయాలి. అంటే అమ్మాయి ఫోటోలు నేను క్లిక్ చేస్తాను. మీకు హాబీ ఉందా? అది ఉంది నాకు. ఫోటో ఇప్పుడు నేను సార్, నేను క్లిక్ కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను.